హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే పిల్లలకి ఇడ్లీ వండుతున్నాను ఫ్రెండ్స్. మాకు వాతావరణం ఈరోజు చల్లచల్లగా ఉంది, చినుకులు పడుతున్నాయి. అందుకే వేడివేడిగా టిఫిన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఇడ్లీ పిండి అయితే రెడీమేడ్ పిండి ఫ్రెండ్స్. ఇలా వస్తుందంటే దారంట ప్యాకెట్ 20 రూపాయలు అనమాట. కొనమన్నారనేసి పిల్లలకి కొన్నాను. ఇంకోండి 20 రూపాయలకి ఎన్ని రేకులు అవుతుందో చూడండి పిండి. ఇందులోకి ఏమో ఏడు శనగగుళ్ళు చట్నీ చేసుకుంటున్నాము. ఇది ఒక ప్యాకెట్ ఇచ్చుకున్నాము. అలానే 4 చపాతీలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎంతో లేదు కదా ఇది పిండి, అందుకనమాట. నువ్వు ఎన్ని తింటాను నేస్తానులే. ఏంటి తింటావు? 5 తక్కువ 4 రేట్లు వస్తాయి. దీనికి 3 రేకులు అయ్యింది. ఓ రేకు ఉంది అక్క. ఇది ఒక ఇడ్లీ ఒకటి తింటే అయిపోయినా 5 ఇడ్లీ. మూడు రేకులు అయ్యి ఇంకొండ ఒక ఇడ్లీ వచ్చింది ఫ్రెండ్స్. ఈ పిండి సాయంత్రం ముద్దు తెచ్చి అమ్ముతారనమాట. ఇడ్లీ పిండి, దోశ పిండిని. నేనైతే ఇడ్లీ పిండి ఒక్కటే ఇచ్చుకున్నాను. చట్నీకి అయితే టమాటకాయలు, పచ్చిమిరపకాయలు కోసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి 7 శనగగుళ్ళు వేసి 7 శనగగుళ్ళు చట్నీ చేస్తానమాట. ఈ 20 రూపాయలు తెచ్చాడు మన చిన్నోడు. అవి సగం అయిపోతే సగం ఉన్నాయి చేసేస్తాను. నువ్వు ముందే తెచ్చినట్టున్నానే చెప్పట్లేదు నువ్వు నా నీళ్ళు. ఒక పక్కేమో ఇడ్లీ. ఒకటే వేసాను పైన, కింద రేకులు వేసేసాను. మొత్తం 3 రేకులు అవుతుంది అంతే. నాకు 6-7 శనగగుళ్ళెట్టు ఇప్పుడు తీసుకుంది కాలిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ వండడం, చపాతీ చేయడం అయితే పూర్తయింది. ఇప్పుడైతే పిల్లలకి పెడతానమాట. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చపాతీ ఒకటి చపాతీ. మీకు చాలు చాలు చాలు. చపాతీ 2 ఇడ్లీలు. ఈ శనగపూల చట్నీ చేసాను రోజు బాబాయ్. చాలు. ఎలా ఉందమ్మా టేస్ట్? బాగానే ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు తెస్తా వీడియో. స్టాండ్ బాగలేదు కదా, మన నలుగురికి వచ్చింది, లేకపోతే అని చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇడ్లీలు ఉంటుంది వేడివేడిగా తినేస్తాను నేను. బాగున్నాయి. చట్నీ ఉప్పు సరిపోయిందా? చాలు. చపాతీ ముక్క ఎరుచుకొని తిని ఎలాగుంది అది? చట్నీలో ఇది చట్నీలో కదా ఉంటుంది మరి.
జా ఎంత మెత్తగా చేసానో చపాతీని మృదు. చట్నీలోకి సూట్ అయిందా అన్ని తీసి అన్నయ్య అని ఇడ్లేపు ఇడ్లీ అయిపోతే పక్కన ఉంది ఇడ్లీ గిన్నెదిగో వేసేసుకో. బాగుంది అలాగే ఏం చేస్తాను చేసేపాలి కదా. నువ్వు తినమ్మా ఇంకా ఉండిపోయావు. ఇప్పుడు నేను తింటున్నాను. ఓకే ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తాను. బాగుంది కానీ కొద్దిగా ఇప్పుడే చట్నీ అలా సరిపోద్ది ఉప్పు ఎక్కువ తినట్టు. టమాటకాయలు ఎక్కువ అయిపోయిన మూలన్న పుల్ల పుల్లగా ఉంది చట్నీ కొంచెం. బాగుంది బాగుంది. ఇప్పుడు చపాతీలో చట్నీ బాగుంటుందా? మొన్న నాకు మొక్క చపాతి ముద్దు పిచ్చి పెరిగింది. అంతెందుకు ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితేనే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.